ఆయిలీ స్కిన్స్‌కి ఉన్నప్పుడు 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్, 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ ఎక్కువ వాడకుండా 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్సే మనం వాడాలి. 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ అనేది మనం ఎలా పెట్టాలో నేను మీకు చెప్పాను గదండీ! 1 ఫింగర్ టిప్ యూనిట్ అంటారు. ఇక్కడ గోరు నుంచి ఈ మొదటి గీత వరకు మనకు 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఈ 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇలా కాకుండా సెకండ్ ఫింగర్ టిప్ యూనిట్, థర్డ్ ఫింగర్ టిప్ యూనిట్, ఇలా ఫోర్త్ ఫింగర్ టిప్ యూనిట్. మొత్తం ఒక ఫింగర్ లెంత్ అని అంటారనమాట. ఫింగర్ లెంత్ అనంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదండి, ఇక్కడి వరకు. సో, అంత తీసుకొని సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి 50+ ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ అనేవి ఇంకా ఎక్కువ ఆయిలీగా ఉంటాయి. అందుకోసం వాళ్ళకి మళ్ళీ ఆయిలీగా పెడితే దాంతోటి ఎక్కువ ఆయిలీగా కనిపిస్తుంది. సో, 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ మనం ఫింగర్ లెంగ్త్‌కి తీసుకొని ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ, ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ, ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ, ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడి వరకు మనం పెట్టొచ్చండి. సో, ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చనమాట. ముక్కు పైభాగం కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కంటి దగ్గర ఈ భాగంలో మనం ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ పెట్టకూడదండి. ఆర్బిటల్ రీజియన్ ఉంటది గదండీ! ఈ భాగం వరకు ఇక్కడి వరకు మనం ఎప్పుడు గూడా పెట్టకూడదండి. అలానే మనకి ఈ భాగంలో మనం సన్ స్క్రీన్స్ అనేది బాగా పెట్టొచ్చనమాట.